నెల్లూరు బాలాజీ నగర్లోని శ్రీ సీతారామస్వామి వారి మందిరంలో వికాస్ ప్రజాహిత సేవా సమితి అధ్యక్షులు, మందిరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ ప్రజాహిత సేవా సమితి అధ్యక్షులు 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 30వ తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని నెల్లూరు బాలాజీ నగర్లోని శ్రీ సీతారామస్వామి వారి మందిరంలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా 7 ద్వారాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాలాజీనగర్ సీతారామస్వామి వారి మందిరంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే సీతారామ ప్రభు గారికి వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే 7 ద్వారాల గుండా ఈ సంవత్సరం మన వెంకటేశ్వర స్వామి గారికి అయితేనేమి, శ్రీరామచంద్ర ప్రభు గారికి 7 ద్వారాల గుండా భక్తులందరూ కూడా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ రోజు 7 ద్వారాల్లో అన్నీ అలంకరణ చేసి, అలాగే అక్కడ వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టి లోపలికి వచ్చినాక శ్రీరామచంద్ర ప్రభుని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అన్నమయ్య వంశస్థులు మన దేవాలయానికి అందజేసినటువంటి విగ్రహాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు విగ్రహాలని అన్నమయ్య వంశస్థులు మన బాలాజీనగర్ రామాలయంలో వాళ్ళు విగ్రహాలు ఇచ్చారు. ఆ విగ్రహాలు నిత్య పూజలు ఎప్పుడూ చేసుకుంటూ స్వామివారికి కళ్యాణాలు, అభిషేకాలు, హోమాలు నిత్యం చేసుకుంటూ ఈ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎప్పుడూ కూడా బాగా వస్తూ ఉంటారు. ఈ రెండింటికి ఈ యొక్క దేవాలయం మెయిన్ పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడ పుత్రకామిష్ట యాగం కూడా జరుగుతుంది రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా. అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు ఈ విగ్రహాలకు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. మన దేవస్థానం కమిటీ అలాగే వికాస్ ప్రజాహిత సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి భక్తులు అందరూ కూడా తెల్లారుజామున ముక్కోటి ఏకాదశి రోజున 4 గంటలకి భక్తులకి లోపలికి అలో చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ ప్రాంతంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి భక్తులందరూ వచ్చేసి ఈ యొక్క వైకుంఠ ద్వారంలో మన శ్రీనివాసుని, శ్రీరామచంద్ర ప్రభుని దర్శనం చేసుకోవాల్సిందిగా మరీ మేము కోరుచున్నాం. శ్రీ సీతారామస్వామి మందిర్ కమిటీ గౌరవ అధ్యక్షులు తాత వెంకట కిషోర్ కుమార్ మాట్లాడుతూ, భక్తులందరూ ముక్కోటి నాడు ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా వైకుంఠ వాసుని దర్శనం చేసుకోవాలన్నారు. 7 ద్వారాలు నెల్లూరులో ఎక్కడా లేదండి, ఎక్కడా చేయలేదు ఇలాగా. మొదటిసారి నెల్లూరులో మన సీతారామస్వామి మందిరంలో 7 ద్వారాలని తీసుకునేసి 7 ద్వారాల తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నారు. కాబట్టి నెల్లూరు ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మన దేవాలయానికి స్వామివారిని దర్శించుకునేదానికి దాదాపుగా పోయినసారి అయితే 4000 మంది ప్రజానికం రావడం జరిగింది. ఈసారి దానికి రెట్టింపు ఉత్సాహంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇంకనూ దాదాపుగా 10,000 మంది వస్తారనేసి ఒక ఎస్టిమేషన్ కూడా ఉంది. దాన్ని అన్నిటికీ వారందరికీ సరిగా అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తూ ఆ యొక్క స్వామివారి ఆశీస్సులను అందించే క్రమంలో మా సీతారామ స్వామి మందిరం కమిటీ సభ్యులు మరియు శ్రీ త్యాగరాజ కళ్యాణ మండపం కమిటీ సభ్యులు కూడా కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరందరూ కూడా సహకరించి. శ్రీ త్యాగరాజ కళ్యాణ మండపం అధ్యక్షులు అమరమోహన్ రావు మాట్లాడుతూ, భక్తులందరూ ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నారు. ఆ 7 ద్వారాల గుండానే వచ్చే భక్తులందరూ కూడా 7 ద్వారాలు దాటుకొని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని, వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి జగన్మాతలను వాళ్ళని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. మొట్టమొదటగా క్యూ లైన్కు జాగ్రత్తగా ఉండేదానికి, వచ్చే జనాన్ని కంట్రోల్ చేసుకునేదానికి మేము ఇట్లా దేవస్థానం కమిటీ వారు, కళ్యాణ మండపం కమిటీ వారు, అదేవిధంగా మొత్తం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చేదానికి మా కమిటీ మెంబర్లందరూ 60-70 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మరి రావటంతో 7 ద్వారాల గుండా వచ్చిన తర్వాత మీకు ఎదురుగుండా స్వామివారి సీతారామ స్వామివారు దర్శనమిస్తారు. వారు ఆ స్వామివారు పక్కనే ఉన్న ఏడుకొండల స్వామివారికి దారి చూపిస్తారు. వచ్చి ఏడుకొండల స్వామివారిని చూసుకొని వారి దర్శనం చేసుకోవాల్సిందిగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు 7 ద్వారాల గుండా ఉత్తర ద్వార దర్శనం అనేది ప్రత్యేకమైన ఏర్పాటు.
ఆలయ అర్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు ముక్కోటి ఏకాదశి గురించి వివరించారు. ఈ నెల 30వ తేదీ వైకుంఠ ఏకాదశి. ఈ వైకుంఠ ఏకాదశి వైకుంఠంలో ముక్కోటి దేవతలందరూ కూడా స్వామివారికి ఆ వైకుంఠ ద్వారమును తెరిచి ఆ ద్వారం ద్వారాగా స్వామివారిని దర్శింపజేస్తారు. ఈ కార్యక్రమంలో తన్నీరు మస్తాన్రావు, ప్రసాద్, వికాస్ ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షులు రామాంజనేయ రెడ్డి, మీరా భాష, శ్రీనివాస్ రెడ్డి, దినేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్ రెడ్డి, మూర్తి, రేణుక, శ్రీను తదితరులు పాల్గొన్నారు.